అందరికీ నమస్కారం. నా పేరు కోనపురెడ్డి లక్ష్మీకిరణ్. నిన్న సింహాచలంలో చందనోత్సవం రోజు క్యూ లైన్‌లో గోడ కూలి 8 మంది చనిపోయిన విషయం మనందరికీ తెలిసిన విషయమే. ఆ ప్రమాదంలో చనిపోయిన వారందరికీ ఆత్మశాంతి కలగాలని ఆ భూవరాలక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థిస్తున్నాను. అలాగే వారి కుటుంబ సభ్యులందరికీ మనోధైర్యం కలిగించాలని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాను. అసలు ఈ ఘటన జరగడానికి, ఈ ఏర్పాట్లు చేయడానికి ముందు హోమ్ మినిస్టర్ గారు అనిత గారు ఒక ట్వీట్ చేశారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేస్తాం. ఐదుగురు మంత్రులు, ప్రభుత్వ యంత్రాంగం, పోలీస్ వ్యవస్థ అందరూ దీని మీద పర్యవేక్షిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూసుకుంటాం ఇలా ట్వీట్ చేశారు. కానీ ఇలా జరిగింది. అసలు 20 రోజుల్లో కూలిపోయే గోడని ఎలా కట్టారు? అసలు క్యూ లైన్‌లో సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తా అన్నారు కదా! మరి ఈ రూ. 300 టికెట్లు, రూ. 500 టికెట్లు ఇవి అవసరమా? అనిత గారు చెప్పినట్టు ట్వీట్ చేసినట్టు ఎంతమంది సామాన్య భక్తులకు అవకాశం కల్పించారు? ఎంతమంది వీఐపీలు, వీవీఐపీలకు వాళ్ళకి ఎంత దర్శనానికి అవకాశం కల్పించారు? ఆ డేటా అంతా తీయండి ఒకసారి. ఇప్పుడు అసలు ఇలాంటి ప్రమాదాలు పునరావృతం ఎందుకవుతున్నాయి? మొన్న తిరుపతిలో జరిగింది. ఇప్పుడు ఇక్కడ జరిగింది. అంతకుముందు పుష్కరాల్లో జరిగింది. ఒక్కసారిగా క్యూ లైన్‌లు ఏర్పాటు చేయడంలో ఇలా నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారు? అసలు ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు జరిగింది. మళ్ళీ తర్వాత జరగదని ఏమన్నా గ్యారంటీ ఉందా? ఎండోమెంట్స్ ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఏం చేస్తున్నారు? అలాగే దేవాదాయ శాఖ మంత్రులుంటారు. వాళ్ళేం చేస్తున్నారు? మరి వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏం పర్యవేక్షిస్తున్నారు? సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తా అన్నారు కదా! మరి ఇంతకుముందే నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ కూడా చూశాను. ఇది హోమ్ మినిస్టర్ అనిత గారిని పొగుడుతూ పెట్టారు. అలాగే ఈ ఘటన జరిగిన 3 గంటలకే వెళ్లి అక్కడ సిట్యుయేషన్ అంతా చూస్తున్నారని. కానీ నాకు తెలిసిన విషయం ఏంటంటే హోమ్ మినిస్టర్ గారి మాటల్లో నాకు అర్థమైందేంటంటే, హోమ్ మినిస్టర్ గారు కూడా అక్కడ దర్శనానికి వెళ్ళొచ్చారు. ఆమె అక్కడ తెల్లవారుజామున 3కి అక్కడ ఉన్నప్పుడే ఇది జరిగింది. అంతేగాని ఆ దుర్ఘటన జరిగిన తర్వాత తెలుసుకొని వెళ్ళింది కాదు. ఆ దుర్ఘటన ఈమె ఉన్నప్పుడు జరిగింది. అక్కడ వెళ్లి పర్యవేక్షించారు. పవన్ కళ్యాణ్ గారు ఏదో టీడీపీని పొగడటానికే పుట్టినట్టు అనిత గారిని అందరిని పొగిడేస్తుంటారు. ఎంతసేపు టీడీపీ భజన చేస్తుంటారు. అసలు ఒకవేళ ఇదే ఇష్యూ వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగితే ఎలా స్పందించేవాళ్ళు? ఒకవేళ వేరే గవర్నమెంట్ ఉన్నప్పుడు జరిగుంటే ఎలా స్పందించేవాళ్ళు? ఇంతకుముందు సనాతన ధర్మం ఇయన్నీ అన్నారు. నేననేదేంటంటే భక్తులకి రక్షణ ఎక్కడుంది? ఇప్పుడు జరిగింది. ఫ్యూచర్‌లో కూడా ఇలా జరగకుండా ఉంటదని ఏమన్నా గ్యారంటీ ఉందా? క్యూ లైన్‌లు ఏర్పాట్లు చేసిన ప్రతిసారి ఇక్కడ జరిగింది, ఇంతకుముందు తిరుపతిలో జరిగింది, అంతకుముందు పుష్కరాల్లో జరిగింది. ఇలా భక్తులంటే అంత చిన్న చూపెందుకు? సామాన్య భక్తులకి పెద్దపీట వేస్తా అంటారు. కానీ నిజంగా గ్రౌండ్ లెవెల్‌లో అలా చేస్తున్నారా? ఎంతమంది సామాన్య భక్తులకి అవకాశం ఇస్తున్నారు? ఎంతమంది వీవీఐపీలకి, వీఐపీలకి ఏ టైంకి ఎలో చేశారు? ఆ డేటా అంతా ఒకసారి తీయండి. అసలు, అసలు ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చేయలేమా? దేవాదాయ శాఖ ఉన్నదెందుకు? ఎండోమెంట్ డిపార్ట్‌మెంట్ ఉన్నదెందుకు? వాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు? మనం ఎలాంటి నాయకుడిని ఎన్నుకుంటున్నాం? అయినా సరే మనం వీళ్ళనే సపోర్ట్ చేస్తూ ఉంటామా? ఒకసారి ఆలోచించండి అందరూ. అందరికీ నమస్కారం.